Hello friends, welcome to our channel. Please like my video, subscribe to my channel. శ్రీరామ నవమి రోజు ఇంట్లో పూజ తర్వాత గుడికెళ్ళి కళ్యాణం చూసిన తర్వాత ఇక్కడ భోజనాలు అయితే పెట్టారు మా దగ్గరలో గోల్డెన్ టెంపుల్లో. 2 hours ఎండలో లైన్లో నిల్చున్న తర్వాత మాకు దొరికిన భోజనం ఇది. అదే ముందుగా వచ్చిన వాళ్ళకైతే చాలా ఒక 10 వెరైటీస్ అయితే పెట్టారు. మేము 2 hours నిల్చోవడం వల్ల మాకు ఓన్లీ రైస్, పప్పు, గుత్తొంకాయ, ఒక స్వీట్, కానీ దేవుడి ప్రసాదంగా భావించి తీసుకోవాలి. చాలా చాలా బాగుంది. అంతసేపు వెయిట్ చేసినా కూడా మాకు ఈ ప్రసాదం అయితే దొరికింది ఫ్రెండ్స్. మేము లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే తిన్నాము దేవుడి దగ్గర. ఎప్పుడు స్కిప్ చేయొద్దు, వదిలేయద్దు. అలా తినడం చాలా మంచిది. పిల్లలు కూడా పాపం ఎంత ఎండలో అయినా నిల్చొని తిన్నారు. ఫైనల్లీ ఫుడ్ అయితే తింటున్నారు ఫ్రెండ్స్. ముందైతే ఇంట్లో పూజ ఎలా చేసుకుని టెంపుల్కి ఎక్కడ ఏం చేసాము, ఇక్కడ కళ్యాణం ఎలా జరిగింది అనేది మీకు ఫుల్ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే పొద్దున్నే ఇంట్లో నా దగ్గర శ్రీరాముడి పటం కొంచెం చిన్నదే ఉంటుంది. ఇందులో ఈ పటానికి నేను పూలమాల అల్లి వేశాను. అలాగే మనం కొత్తగా తీసుకున్న ప్రమిదలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఓన్లీ రాముడి వరకే 2 అటు ఇటు పెట్టేసి దీపారాధన చేసి పూజ చేసుకున్నాను. పానకం, లెమన్ పులిహోర చేశాను ఈసారి అయితే. మొన్ననే మామిడికాయ పులిహోర చేశానని చెప్పేసి. ఇంకా వడపప్పు అవన్నీ ఇక్కడ ప్లేస్ లేదని కొంచెం నేను అప్పుడు చూపించలేదు, పెట్టి తీసేసాను. ఇక్కడ రాముడి పటం చిన్నగా ఉండడం వల్ల ఇంకా మళ్ళీ బయట పెట్టడం ఎందుకని చెప్పేసి ఇంకా పూజ మందిరంలోనే పెట్టాను ఫ్రెండ్స్. ఇలా అయితే పూజ చేసేసుకున్నాను. పొద్దున్నే పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మాకు ఇటు సైడ్ మళ్ళీ 1-2 దీపాలు కాదు, పైన కూడా మాకు స్టెప్ వస్తుంది కదా పూజ మందిరం. అందుకే పైన కొన్ని దీపాలు, కింద కొన్ని దీపాలు పెట్టేశాను. శ్రీరాముని శ్లోకాలు చదువుకొని పూజ ముగించుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. కళ్యాణం ఎలా జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్. కళ్యాణంలో సంప్రదాయాల్లో కొన్ని చోట్ల ఎక్కువగా జరుగుతూ ఉండేది హోమ కళ్యాణంలో. స్వామివారికి కళ్యాణం అయిన తర్వాత రాజహోమం అంటారు, జరుగుతుంది. అనంతరం పూర్ణాహుతి, అక్షతారోపణ, అలాగే మంగళహారతి, మంత్ర పుష్పంతో చక్కగా ముగించబడితే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవలసింది అన్నం పరబ్రహ్మ కళ్యాణ ప్రసాదంగా భావించి ఆ యొక్క అన్నాన్ని చక్కగా వేస్ట్ చేయకుండా అందరూ కూడా చక్కగా స్వీకరించి మరుసటి రోజు జరిగేటువంటి పట్టాభిషేకానికి కూడా విరివిగా ఇంతమంది భక్తులు చక్కగా పాల్గొని ఇప్పుడు మనం కళ్యాణ రాముడి దర్శనం చేసుకున్నా రేపు మహానుభావుడు పట్టాభిరాముడుగా అందరికీ దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఆ రోజు సాయంత్రం పూట తిరునాళ్ళ రోజుల్లో కళ్యాణ రాముడితో కూడిన పట్టాభిరాముడు అందరికీ దర్శనమిస్తాడు. ఇవన్నీ కూడా రేపటి రోజు
విష్ణవే త్వా నరో యత్ర విజయో మనమే మధ్య ఉత్సాహ पुष्टयोर्ददात्सपं कामस्य तृप्तिमानन्दं तस्याग्ने भारयेहमा मोदः प्रमोद आनन्दः मुष्टयोर्निहितः सपः सर्वेव कामस्य द्रव्याणि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमाकोतिं वाचः सत्यमशीमहि కళ్యాణం తర్వాత 2 అవర్స్ అంటే 2 అవర్స్ ఎండలో నిల్చొని భోజనం కోసం మా పిల్లలు అయితే వద్దు అన్నారు. కానీ ఇక్కడ దాకా వచ్చాం కదా, తింటే మంచిదని చెప్పేసి ఎండైనా సరే నిల్చున్నాము. నిజంగా చాలా చాలా ఎండలో చాలా ఇబ్బంది పడ్డారు పిల్లలు అయితే. మేము అంత కష్టపడి నిల్చున్నా కూడా ఫుడ్ కూడా మేము వెళ్ళేసరికి మొత్తం అసలు కంప్లీట్ అయిపోయింది, సరిగ్గా దొరకలేదు. ఇంకా అక్కడ లాస్ట్ ఇయర్ మాత్రం చాలా బాగా అంటే ముందే ఉన్నాం మేము. ఈసారి కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల ఎక్కువసేపు లైన్లో నిల్చోవాల్సి వచ్చింది. అసలు అంత టైం పట్టదు, కానీ చాలామంది మధ్యలో వచ్చి అంటే తెలిసిన వాళ్ళు ముందు వెళ్ళిపోయి తినడం అలాంటివి చేయడం వల్ల మాకు ఎక్కువ టైం అయితే పట్టింది. లాస్ట్ ఇయర్ మాత్రం చాలా వెరైటీస్ అవన్నీ పెట్టారు. ఈసారి మాత్రం మాకు ఓన్లీ రైస్ మాత్రమే దొరికింది. ఈ విధంగా అయితే శ్రీరామనవమి రోజు ఇట్లా లైన్లో నిల్చొని ఫుడ్ కోసం మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్. దేవుడి దగ్గర తినాలి కాబట్టి. మా కోసం వచ్చింది రైస్. జస్ట్ నిల్చున్నా కదా, ఏం చేస్తా రీతు ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకోండి. తీసుకోవచ్చు కొంచెం పెట్టండి. మధ్యలో ఎంత దూరలేవమ్మా, మేమే 2 చేతులు పెట్టుకో. ఇంకొంచెం పెట్టుకో రితు, పెట్టుకోరా. నన్ను కొడతాను, చుట్టవలసిన నన్ను చాలా మిస్ అయినా, ఏం రాలేదు.